ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము గురు పౌర్ణమి రోజు సాయిబాబా గుడికి వెళ్ళాము. గోదావరి ఒడ్డుకి వెళ్ళామని చెప్పాం కదండి. కొత్త గోదావరి చాలా పరవళ్ళు తొక్కుతూ ఉందండి. ఇది ఏంటంటే పుష్కరాల రేవు దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి పక్కన ఈ సాయిబాబా గుడి ఉంటుందండి. చాలా ప్రసిద్ధి అనమాట. అంటే గోదావరి నది ఒడ్డున ఉన్నట్టేనండి ఇది. అసలు చాలా బాగుంటుందండి గుడి. ఆ గుడికి వెళ్దామని అనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అంతకుముందు ఒక గుడికి వెళ్ళామండి. ఆ గుడికి మల్లెపేట దగ్గర గుడికి వెళ్ళాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. అసలు ఎంత సుందరంగా అలంకరించారోనండి. అలాగే లోపల అన్నదానం కూడా జరుగుతుంది. అలాగే సాయిబాబా పారాయణం కూడా జరుగుతుంది. చాలా బాగా అలంకరించారండి. అవన్నీ కూడా తీశాను వీడియో. అలాగే మేము కూడా అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి కాసేపు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకొని తర్వాత సాయిబాబా ఓం శ్రీ సాయి అని అక్కడ రాస్తున్నారండి. అది రాసి తర్వాత గోదావరి నది ఒడ్డున అసలు గోదావరి చాలా పరవళ్ళు తొక్కుతుందండి. దాన్ని కూడా చూసి వచ్చాం. ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి, చూడండి. ఇక్కడ చూడండి సాయిబాబా గుడి ఎంత బాగుందో. అక్కడ చుట్టూ కూడా చాలా బాగా బంతిపూలతో అలంకరించారండి. అలాగే అక్కడ కూర్చొని అందరూ కూడా పారాయణం చేస్తున్నారు. మరి ఎన్నిసార్లు అనుకున్నారో తెలియదండి, అలా చేస్తూనే ఉన్నారు. పెద్దవాళ్ళు చైర్స్లో కూర్చున్నారు, కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చున్నారండి. తర్వాత అన్నప్రసాదాన్ని ఓ పక్కన స్వీకరిస్తున్నారండి. ఈ విధంగా అయితే జరుగుతుంది. అలాగే గురు పౌర్ణమి కదండి, ఆ రోజు స్పెషల్గా బాబాని ఇక్కడ పెట్టి అక్కడ చేసే పూజలు అవి కూడా చేశారండి. చాలా అందంగా జరిగిందనమాట. ఆ రోజు మేము అసలు అమ్మవారి సారీని చూసిన దగ్గర నుంచి తర్వాత గుడికి వెళ్ళి మళ్ళీ ఆ గుడి చూసి తర్వాత గోదావరి రెడ్డికి వెళ్ళి అక్కడ చూసి మళ్ళీ ఇంటికి వచ్చి గురు పౌర్ణమి పూజ కూడా చేసుకున్నాను కదండి. ఆ రోజు చాలా ప్రొడక్టివ్గా చాలా మంచిగా జరిగిందండి. ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా చూశారు కదండి ఆ వీడియోలో. ఇదిగోనండి అక్కడ దండ ఇచ్చారనమాట, సాయిబాబా దండ. ఆ దండను తీసుకుని నేను ఈ విధంగా అయితే చాలా సాయిబాబా ప్రసాదంగా భావించి మన ఇంటికి వచ్చిన తర్వాత గురు పౌర్ణమి అలంకరణలో ఆ దండను కూడా వేశానండి. తర్వాత అక్కడికి దగ్గరండి బాగా పుష్కరాల రేవు, అక్కడికి వచ్చామన్నమాట. గోదావరి చూడండి ఎలా ప్రవహిస్తుందో. అసలు గోదావరి అలా పరవళ్ళు తొక్కుతుంటే గోదావరి గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలని అనిపించిందండి. మా బ్యాచ్ మేము అందరం కలిసి వెళ్ళాం కదండి. అత్తయ్య గారు, చిన్నమ్మాయి గారు, అలాగే మా అపార్ట్మెంట్లో కొంతమంది పిల్లలు కూడా ఆ రోజు సెలవండి. అందరం కలిసి వెళ్ళి చాలా బాగా అక్కడ గోదావరికి దండం పెట్టుకుని నీళ్లు చల్లుకొని వచ్చామండి. అందరం కూడా మేము ఇలా ఉన్నాం అనమాట. మా బ్యాచ్ అందరం వెళ్ళాం. ఇలాగా గోదావరి నది గురించి 2 మాటలు చెప్తానండి. ఏంటంటే గోదావరి నది భారతదేశంలో గంగా, సింధు తర్వాత అతిపెద్ద నది అండి. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించిందండి. నిజామాబాద్ జిల్లా రేంజల మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుందంటండి. ఆ తర్వాత కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుందంటండి. అంటే చూడండి, అసలు మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టిన ఈ నది అలా ప్రవహించుకుంటూ వచ్చి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుందండి. ఈలోపు మనందరికీ కూడా ఆ నది పవిత్ర నది జలాన్ని మనకి సమర్పిస్తుందండి. మనం అందరం కూడా స్నానాలు చేస్తాం. ఎన్నో అంటే ఇలాగా మనకి అడవిల్లోంచి ఎన్నో రకాల మొక్కల్ని, ఔషధ గుణాలు కూడా ఆ నది సంపాదించుకుంటుందండి. నేను ఇక్కడ బాటిల్లో, అది స్టీల్ బాటిల్ అండి, ఆ బాటిల్లో నీళ్లు పట్టుకుంటున్నాను. మంచిది కదండి, ఏదన్నా పూజలు చేసుకున్నప్పుడు అది వాటర్ కలుపుకుని మనం చేసుకుంటే, స్నానం చేస్తే మంచిదని ఆ బాటిల్లో నీళ్లు పట్టుకునండి అక్కడ దండం పెట్టుకొని అలా గొట్టు దగ్గర నీళ్ళు జల్లి వస్తున్నానండి. ఇక్కడ ఎవరో ఒక ఆవిడ ఆ పిల్లలకి అదేదో ఉంటుందంటండి, అది ఏదో ఆడుకుంటారంట. వాళ్ళ అమ్మాయికి తీసి అవి చూపించడానికి ట్రై చేస్తున్నారండి ఆవిడ. అది రావట్లేదంట. మేము చాలా బాగా ఆడుకునేవాళ్ళం అంటున్నారు. అంతే కదండి, పిల్లలకి చూపిస్తేనే తెలుస్తూ ఉంటుందండి. మేము ఇదిగోండి మా అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇలా వచ్చారండి. మేమందరం ఇలా వీడియో తీసుకుంటున్నాం. అలాగే గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు అంటండి. ఈ నది ఒడ్డున మనకి ఎన్నో పుణ్యక్షేత్రాలు, పట్టణాలు ఉన్నాయి. అందులో మన రాజమహేంద్ర నగరం కూడా ఒకటండి. రాజమహేంద్రానికి ఒక పాట కూడా ఉంది కదండి. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, శతాబ్దాల చరిత గల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. అంతే కదండి, మన గోదావరి నదికి మీద మీద పాట కూడా ఉందండి, అంత మంచిదన్నమాట. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి పడవలా వెళ్తుందండి, ఒక ఏదో అడవిలోంచి వచ్చి ఉంటుంది. అది కూడా వీడియో తీసానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.